దేవుడు ప్రసాదాన్ని కల్తీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అసలు పుణ్యంగా అది తప్పది. ఎందుకంటే దేవుడు లడ్డు అనేది ఏంటంటే అందరికి ఇప్పుడు హిందువుల గురించి వాళ్ళు చేయడం చాలా తప్పది. ఇప్పుడు అందుకంటే ప్రజలందరినీ దాన్ని ఖండించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ డెక్లరేషన్ కూడా సంతకం పెట్టకుండా తిరుమలకు వచ్చి రావడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు రాష్ట్రపతులు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అబ్దుల్ కలాం కూడా వెళ్ళినప్పుడు కూడా సంతకాలు పెట్టినప్పుడు సీఎం గా ఉండేటప్పుడు ప్రజలకు సమాధానం చెప్పవలసిన పెద్ద మనిషి తప్పు చేయడం అది కరెక్ట్ కాదు. కల్తీ జరిగిందని గతంలో ఉన్న వైసీపీ నాయకులే కల్తీ జరిగిందని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి కూడా, తర్వాత రోజా జోగి రమేష్ మాట్లాడింది కూడా ప్రజలందరూ విన్నారు. అయినా సరే మాకు ఏమీ చేయలేదని కూడా ఇలా బొక్కాయిస్తున్నారు. దీని మీద అభిప్రాయం సార్? అంటే వాళ్ళకి యాక్చువల్ గా నైతిక విలువలు గురించి వాళ్ళ రాజకీయానికి పనికిరారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు రాజకీయానికి పనికిరారు. రాజకీయానికి పనికొచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే యాక్చువల్ గా ఏంటంటే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయానికి రావాలి. అలాంటిది ఏంటంటే వాళ్ళు స్వార్థానికి వచ్చినారు కాబట్టి స్వార్థానికి ఉపయోగించుకుంటారు అంతే. అలాంటి వాళ్ళు ప్రజలందరూ ఆలోచించి ఖండించాలి. అది యాక్చువల్ గా ఎందుకంటే ప్రజలు ఖండిస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. దేవుడి జోలికి వెళ్ళేవాడు ఎవడు ప్రశాంతంగా బతకలేడు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏంటంటే ముసి వేసుకొని పబ్లిక్ ని మోసం చేశాడు. ఫస్టే మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత ప్రజలకు నమ్మించారు. వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు కాబట్టి అబద్ధాల్లోనే జనాలు ముంచుతారు అంతే.